నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా, అనిల్ కుమార్ యాదవ్ గుర్తుపెట్టుకో, మాకెందుకు మధ్యలో ఎగిరిపోయింది 5 అంటున్నారు. 5 అడిగి కోపం వచ్చి వెళ్ళిపోయింది. కానీ మీకు దండం పెట్టి చెప్తున్నా, మళ్ళీ 5 తిరిగి వస్తుంది. కాకపోతే ఆ పక్క ఈ పక్క ఉండే 2 బకెట్లు అలిగి వెళ్ళిపోతున్నాయి. 5 మళ్ళీ తిరిగి వస్తుంది, మీరేం టెన్షన్ పడద్దు. ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి ఉంది కదా, ఇవి 2 అలిగి వెళ్ళిపోతాయి. ఒక డిజిట్ మిగులుతుంది, అదే 5 అని నీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. ఇది విందాం ఒకసారి. ఒక మైన్ మీద ఉదాహరణకి 100 మంది బతికితే ఆ 100 మైళ్ళ మీద 10,000 కుటుంబాలు రోడ్లు పడ్డాయి. ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ ఏమంటున్నాడంటే, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఒక 200 మైళ్ళు ఉన్నాయి, క్వార్జీలు ఉన్నాయి. మీరు 10-20 ఓపెన్ చేస్తే పేద ప్రజలు దాన్ని నమ్ముకున్న వాళ్ళు రోడ్డు మీద పడిపోతారు. మిగతా ఎందుకు ఓపెన్ చేయట్లేదు అంటున్నాడు. నేనేమంటున్నానంటే, అసలు ఆ మైళ్ళు ఉన్నాయంటావా? మీ హయాంలో కొండలు, గొట్టలు, రాళ్ళు, రప్పలు, నైట్కే బుల్డోజర్లు, జేసీబీలు, ట్రాక్టర్లు పెట్టి ఎత్తేసినటువంటి చరిత్ర వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు తప్పట్లో. ఇప్పుడు ఎవరు 200 అంటున్నావు? నాకు తెలిసి అసలు ఉంటాయంటావా? అవి ఉన్నాయా లేకపోతే ఎవరు అమ్మేసుకున్నారు, ఎవరు లెక్కలు ఏంటి అని తెలియజెప్పాలన్నా, తేల్చాలన్నా, లెక్కలు నిగ్గు తేల్చాలన్నా కూడా ప్రభుత్వానికి టైం కావాలి కదా. మీ హయాంలో ప్రతి విషయంలో కూడా అవినీతి, అక్రమం, దందాలు, దౌర్జన్యాలు జరిగినాయి. అన్ని విషయాల్లో కూడా అన్ని రకాల విషయాల్లో జరగాలి. నా లెక్క ప్రకారం నువ్వు చెప్పిన క్వార్జీలు కానీ, నువ్వు చెప్పినటువంటి మైండ్స్ కానీ ఎక్కడా లేవు. అన్నీ తవ్వుకొని అమ్మేసుకొని పర్సంటేజీలు తీసుకొని అన్నకి 1000 కోట్ల రూపాయలు మీరు ఇచ్చినారు. వాళ్ళని చూడనివ్వండి. ఉదాహరణ చెప్పాలంటే ఋషికొండ మీద ఏదో కడుతున్నారని చెప్పారు, చుట్టూ గ్రీన్ మ్యాట్లు పెట్టారు, గన్ మ్యాన్లు పెట్టారు, అటువైపుకి ఏ వ్యక్తిని రానికుండా చేశారు, డ్రోన్లు వస్తే కాల్ చేశారు. చివరికి చూస్తే ఏముందంటే 500 కోట్ల విలువ చేసే అన్నకి ఋషికొండ మీద ప్యాలెస్ కట్టుకున్నాడు. అంటే ఋషికొండ మీద హరిత రిసార్ట్ తీసేసి సామాన్య ప్రజల కోసం ఉండేటువంటి రూములకు బదులు మీరు కట్టింది అన్న కోసం ప్యాలెస్. అదేవిధంగా క్వార్జులు కూడా అంతే, మొత్తం నేలమట్టం చేశారు. మొత్తం ఏమీ లేకుండా చేసి 1000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు దందాలు చేసి, లూటీలు చేసి మొత్తం లేపేశారు. అక్కడ ఎన్ని ఉన్నాయి, ఏవైనా, ఎవరు ఎత్తుకుపోయారు, ఎవరు అందులో ప్రవేశపెట్టారు అనేది వాళ్ళు తెలుసుకోవడానికి టైం పడుతుంది. పేద ప్రజలకు అండగా ఉండే పార్టీ చంద్రబాబు నాయుడు గారి టీడీపీ పార్టీ. కూటమి ప్రభుత్వం అటువైపుకు అడుగులేస్తుంది. నువ్వు వచ్చి నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తెలుసు పేద ప్రజలు ఎలా ఆదుకోవాలి కాబట్టే టిట్కో ఇల్లు ప్రవేశపెట్టారు. పేద ప్రజలకు అన్నం పెట్టాలి కాబట్టే అన్నా క్యాంటీన్లు ప్రవేశపెట్టారు. పేద ప్రజలు ఎలా ఆదుకోవాలి అన్నది ప్రతి ఒక్కరికి చంద్రబాబు గారి ప్రభుత్వంలో తెలుసు. నువ్వు ప్రత్యేకంగా వచ్చేసి క్వార్జీలే కాదు, ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రజల్ని ఆదుకోవాల్సిన బాధ్యత సిబిఎన్ గారి గవర్నమెంట్ తీసుకుంటుంది. ఒకసారి ఈ క్లిప్ కూడా చూద్దాం. నేను కళ తోకుంటా పోతే ఇవన్నీ ఎక్కడెక్కడ తోకుంటాం, అన్ని కూడా తోకుంటాం, ఇబ్బంది ఏం లేదు. ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు చేసుకున్నారు, తవ్వుతా పోతే అన్ని కూడా బయటకు వస్తాయి, ఏ ఇబ్బంది. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ప్రజలారా, మనోడు ఏమంటున్నాడంటే, నా విషయాలు తవ్వే కొద్దీ నన్నే ఇరికించాలనుకుంటే మాత్రం నేను చాలా పేర్లు బయటకు తీసుకొస్తాను అంటున్నాడు. దీనికి ఉదాహరణ ఏంటంటే, విజయసాయి రెడ్డి కూడా చాలా నమ్మకంగా ఉన్నాడు. 16 నెలలు వీళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డితో చెప్పుకూడు తిన్నాడు, మంచిగా ఉన్నాడు. అతన్ని కూడా మంటలో కలిపారు, మట్టిలో కలిపారు. ఆయన బయటకు వచ్చి రీసెంట్గా TV9 కూడా మొత్తం అప్రూవల్గా మారిపోవాలని మొత్తం ఇచ్చేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడం జరిగింది, చంపేస్తాను భయపెట్టడం కూడా జరిగింది. అంటే విజయసాయి రెడ్డి ఎలా అయితే బయటకు వచ్చి నిజాలు చెప్పేద్దాం అనుకున్నాడో, సేమ్ అనిల్ కుమార్ యాదవ్ కూడా నన్ను కానీ ఇరికించాలనుకుంటే నేను జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డిని కావచ్చు, మిథున్ రెడ్డిని కావచ్చు, ఎవరైతే నా చుట్టుపక్కల ఉండి నా దగ్గర ఈ దౌర్భాగ్యాన్ని చేపించి, దౌర్జన్యాన్ని చేపించి, ఈ మామూలు వసూలు చేపించి అవన్నీ ఆధారాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డిని మిగతా మిత్ర బృందాన్ని కూడా నేను ఇరికిస్తానని చెప్పకనే ఇక్కడ చెబుతున్నాడు. అతను డిసైడ్ అయిపోయినాడు, నన్ను గెలకద్దు అంటున్నాడు. మరి ఎవరు గెలకతారా? మరి ఇప్పుడున్న ప్రభుత్వం అతను పట్టుకుంటుందా, లేదంటే మిగతా వాళ్ళే అతని గురించి చెప్తాడా, లేకపోతే ఇతనే చెప్పేసుకుంటాడని నాకైతే పూర్తిగా దాని మీద అవగాహన లేదు. కానీ ఒక విషయం అయితే నిజం, అనిల్ కుమార్ యాదవ్లో ఒక మార్పు అయితే చూశాను. ఎవరైనా బడికి వెళ్తే సంస్కారం వస్తుంది, కానీ అనిల్ కుమార్ యాదవ్ మాత్రం బుల్లెట్ దిగితే సంస్కారం వచ్చింది. ఇంత ముందులో మాట్లాడడంలే, ఇంత ముందులో ఆంబోతుల రంకిలిట్లా తొడగొట్టట్లా మీసాలు మెలియట్లేదు. ఇతర భౌగోళం గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. అనిల్ కుమార్ యాదవ్ ఈ నదుల్లో ఉండేటువంటి ఇసుక కదా మనం ఎవరికైనా అమ్ముతాం, ఎవరికైనా ఇస్తాం. కానీ అనిల్ కుమార్ యాదవ్ ఒకసారి ఏం చేశాడంటే, ఈ సముద్రాల్లో ఉండి ఇసుకని చెన్నైకి పంపించాడు. వాళ్ళకి ఆ విషయం తెలియక దాంతో కడితే ఇల్లు కూలిపోయిందో లేదా ఇల్లు ఏదో జరిగింది అనుకుంటా. అప్పట్లో పెద్ద అది నడిచింది ఆ రోజుల్లో. సముద్రంలో ఉండే ఇసుకని చెన్నైలో ఎవరో ఉండే అమాయకులు అమ్మేశాడు.
అలాంటి వ్యక్తి నీచాతి నీచమైన పనులు చేసినాడు అనిల్ కుమార్ యాదవ్. పోనీ సముద్రం ఇసుక అమ్మాడు అనుకుందాం, ఎట్టో ఆ సముద్రం నీళ్ళు తీసుకొచ్చి ఆ కిలో బాటిల్లోనో ఆక్వాఫినా బాటిల్లోనో పోసి ఆ ట్రైన్లో ఇట్లా చెన్నై నుంచి ట్రైన్లు వెళ్తాయి తిరుపతి నుంచి, ఆ ట్రైన్లో వాళ్ళకి అమ్మేలా ఏముందిలే విజయవాడ దగ్గర వెళ్ళిన తర్వాత అంటే విజయవాడకి వెళ్ళిన తర్వాత దాగుతారు, అది తాగిన తర్వాత ఉప్పంగా వెనక్కి రారు అని అనుకుని అవి అమ్మాడో లేదో అవి కూడా తెలియదు. మరి అవి కూడా అమ్మాడో లేదో కూడా బయటికి రావాలా. మాకు తప్ప మీరు ఎవరికి ఎక్స్పోర్ట్ చేసేదానికి లేదు. ఎవరు చేసినా మా కంపెనీ ద్వారానే చెయ్యాలి, లేకపోతే మీ మైన్స్ ఓపెన్ చేయము అనే ఒక. ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ ఏమంటున్నాడంటే ఏదో 4 పేపర్లు వేసుకొని వచ్చాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరులో దందా చేస్తున్నాడు, అన్ని మైన్స్ కానీ క్వార్జీలు కానీ అన్నీ నా హయాంలోనే జరగాలి అని చెప్పేసి ఆయన మీద ఒక బురద ప్రచారం చేస్తూ ఉన్నాడు. నేను ఇంతకు ముందు కూడా అనిల్ కుమార్ యాదవ్ చాలాసార్లు చెప్పా. ఆ రోజు కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ప్రశాంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా నేను మాలేసుకున్నప్పటికీ కూడా ఒక స్త్రీని మాట్లాడితే తట్టుకోలేక ఆ రోజు మాట్లాడను, అది చాలా వైరల్ కూడా అయింది. నేను చెప్తున్నా, వాళ్ళకి దందాలు చేసో వైన్స్ మీదో మైన్స్ మీదో లేకపోతే ఇంకొక దాని మీదో గ్రావెల్ మీదో ఇసుక మీదో సంపాదించాల్సిన అవసరం లేదు. వాళ్ళు వెల్ సెటిల్డ్. కొన్ని కోట్ల రూపాయల సొంత డబ్బులతో కోవూరు నియోజకవర్గం కావచ్చు, నెల్లూరు ఎంపీ కింద వచ్చేటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పా, వాళ్ళకి విపిఆర్ విద్య కార్పొరేట్ స్థాయిలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లకాయలకి వాళ్ళ దగ్గర ఎగ్జామ్ రాయించి అందులో పాస్ అయితే షూ కానించి బట్టల కానించి వ్యాన్ కానించి తిండి కానించి మొత్తం కూడా వాళ్ళే చూసుకుంటున్నారు. విపిఆర్ విద్య విపిఆర్ వైద్య అన్ని రిపోర్ట్స్ స్కానింగ్స్తో పాటు ట్యాబ్లెట్స్తో పాటు ఫ్రీగా కార్పొరేట్ స్థాయిలో వాళ్ళకు ఒక వైద్యశాల ఉంది. విపిఆర్ అమృతధార పాత నెల్లూరు జిల్లాలో 156 విపిఆర్ అమృతధార కింద వాటర్ ప్లాంట్లు ఇచ్చారు. 24/7 వాటికి ఏ ఇబ్బంది ఉన్న సిబ్బందితో వాళ్ళే నీట్గా క్లియర్ చేస్తారు. మంచినీళ్ళని అందిస్తున్నారు. విపిఆర్ వికాస్ కింద క్రికెట్ బ్యాట్లు కాస్తే హాకీ బ్యాట్లుగా జీవనిస్తారు. అదేవిధంగా లక్ష దీపోత్సవం, ప్రీ క్రిస్మస్, రొట్టెల పండగ, అదేవిధంగా వెంకటేశ్వర కళ్యాణోత్సవం, ఈ విధంగా ఎన్నో 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 వాళ్ళు నిగూఢంగా కొన్ని కోట్ల రూపాయలని పేద ప్రజలకి ఇస్తున్నారు. అవన్నీ వాళ్ళు బయటికి చెప్పుకోరు. వాళ్ళు కేవలం రాజకీయంలోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడం తప్ప డబ్బులు సేవ్ చేసుకోవడానికి కాదు. నువ్వు విష ప్రచారం చేయబాకు. నెల్లూరు పెద్దారెడ్డి అంటే నేను ఇప్పుడే చెప్పాను, నెల్లూరు పెద్దారెడ్డి అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. నువ్వు మళ్ళీ ఏదో 4 పేపర్లు వేసేసి 11 నెలల తర్వాత వచ్చేసి నువ్వు ఏదో అద్భుతాన్ని కనిపెట్టి చెప్పాకు. నువ్వు ఎలాంటి అక్రమాలు చేసావు, ఎంత దౌర్జన్యాలు చేసావు. నువ్వు చెన్నైలో, మైసూరులో, మద్దూరులో, బెంగళూరులో, అదేవిధంగా మహారాష్ట్రలో, అదేవిధంగా ఢిల్లీలో ఎలాంటి ఆస్తులు సంపాదించుకున్నావు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హైలైట్ ఏంటంటే ఇరిగేషన్ అంటే నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశావు. కానీ ఏ రోజు కాఫర్ డ్యామ్ గురించి, డయాఫామ్ వాల్ గురించి, లెఫ్ట్ కెనాల్ నుంచి రైట్ కెనాల్ నుంచి స్పిల్వే గురించి ఏ రోజు మాట్లాడినాడు కాదు, నీకేమీ తెలియదు కూడా. దాని గురించి వ్యంగ్యంగా మాట్లాడావు. నువ్వు కాదు, ఇద్దరు మాట్లాడినారు. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తా ప్రజలారా. బాహుబలి అనేది ఒక భారీ సబ్జెక్టు, ఒక భారీ బడ్జెట్. బాహుబలి లాంటి భారీ సినీ చిత్రాన్ని రాజమౌళి గారు తీశారు. బాహుబలి లాంటి భారీ చిత్రంలో ప్రభాస్ లాంటి మంచి స్టారు నటించకపోతే ఆ సినిమాని ఎవరైనా చూస్తారా? అంత బడ్జెట్ ఉండే చిత్రాన్ని, అంత స్టార్డమ్ ఉండే హీరో చెయ్యకపోతే ఆ సినిమాని ఎవరు తీసుకోరు, చూడరు. అదే ప్రభాస్ గారి బదులు ఒక 2 కమెడియన్స్ని పెడితే సినిమా థియేటర్ కూడా రారు. ఇది ఎందుకు చెప్పానంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది బాహుబలి లాంటిది. అలాంటి బాహుబలి లాంటి పోలవరం ప్రాజెక్టులో 2 కమెడియన్లు నటించారు. 2 కమెడియన్లు ఫస్ట్ హాఫ్లో ఒకరు, సెకండ్ హాఫ్లో ఒకరు ఉన్నారు. ఫస్ట్ హాఫ్లో అంబటి రాంబాబు, సెకండ్ హాఫ్లో అనిల్ కుమార్ యాదవ్. ఫస్ట్ హాఫ్లో ఉండే అంబటి రాంబాబు ఏమో అసలు ఈ పోలవరం ప్రాజెక్ట్ ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే నాకు అర్థం కాదన్నాడు. ఇతనేమో పెద్ద ఇంత షీట్ ఒకటి తీసుకొని పోలవరం దగ్గరికి వెళ్ళి అందరూ చూస్తున్నాగా కెమెరాలు పెట్టుకునే సాక్షిగా అక్కడి తీసి ఏదో లింగా సినిమాలో రజనీకాంత్ గారు కడతారు చూడండి, పెద్ద ఒక ఆ వంతెన ఆనకట్ట కడతారు చూసారా, అలా ఈయనట పెట్టి దాన్ని చూస్తూ ఇలా 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 ఎవరినో చూస్తే ఆ రోజుల్లో ఆ విజువల్ వామ్మో అనిల్ కుమార్ యాదవ్ మామూలు నాలెడ్జ్ ఉన్నాడు కాదు అనుకుంటారు. ఈరోజు చూస్తే అది ఒక్క అడుగు ముందుకు పోగపోగా ఆల్రెడీ కట్టిన దాంట్లో ఉండే అన్ని వస్తువులు కూడా అమ్మేశారు ఈ అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్. ఇతను వచ్చేసి ఈరోజు నీతులు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఒక నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి ఇతనికి ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని జిల్లాల్లో ఉండే అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి చోట ఉండే అవినీతి సొమ్ములో భాగం ఉంది. హుకుం జారీ చేయబట్టి వాళ్ళకి సరెండర్ అయిన వాళ్ళు ఇచ్చిన మెటీరియలే వీళ్ళ ద్వారా పోయింది. వాళ్ళకి సరెండర్ కాని వాళ్ళు మైన్స్ ని ఓపెన్ చేయలేదు. ఈరోజు సవాలు చెప్తున్నా, నేను కానీ ఓటమి చెందితే రాజకీయాల నుంచి శాశ్వతంగా వెలుగుతా. 2024లో
నేను గనక ఓడిపోతుంటే, నేను కాదయ్యా, నా వెనకుండేటువంటి నోటి పారుదల శాఖ మంత్రి బెట్టింగ్ బంగారాజు చెప్పిన మాటలు ఇవి. నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోతాను అన్నాడు. వెళ్ళాడు, బయటికి వెళ్ళిపోయాడు, చెన్నైకి వెళ్ళాడు, మంచిగా దాగాడు, మంచిగా డబ్బులని జమ చేసుకున్నాడు, అన్నీ ఒక చోట సమకూర్చుకున్నాడు, అన్నీ దస్తావేజులు పెట్టి బినామీలకి హామీ ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాడు. నీకు దమ్ముంటే నువ్వు సవాల్ ఇసిరావు, నేను రాజకీయాల నుంచి తొలగతాను అని. ఎంత దమ్ము ఆ రోజులో ఆ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే, రానున్న 30 సంవత్సరాల్లో ఉండేది వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే. ఏదో ఒక చిన్న గల్లీలో ఒక మీడియాని పిలిపించి ఏదన్నా ఒక సభ పెడితే ఒక 20 మంది వస్తే ఇక మొత్తం మనమే గెలిచినట్టు అపోహ ఊహ. అంటే నేను అనేది అదే, రానున్న 30 సంవత్సరాల్లో గెలవబోయేది మన ప్రభుత్వమే. మనం ఎన్ని మాట్లాడినా, ఎన్ని చేసినా, ప్రజల మీద ఊహాగానాలు వినిపించినా, ఎన్ని తొడలు కొట్టినా, మీసాలు మెలేసినా, రానున్న 30 సంవత్సరాలు మన గవర్నమెంటే ఉంటుంది. అప్పటికి కూటమి ప్రభుత్వంలో ఏ పార్టీ కూడా ఉండదు అని ఎక్కువ కలలు గన్నాడు మన ఇదిగోండి మా నెల్లూరు అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్. ఇప్పుడు వచ్చావు, సన్యాసం తీసుకుంటావా లేదా అనేది నీ యొక్క ఆలోచనకే వదిలేస్తున్నా. మనం ఏ రోజు మాట మీద నిలబడలా. కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఆయన సతీమణికి ఒకరి డబ్బులు లాక్కోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు వెల్ సెటిల్, వాళ్ళ సేవ కోసం మాత్రమే వచ్చారు. కాబట్టి నీకేం చెప్తానంటే, వచ్చావు కాబట్టి ఏదైనా మంచి మంచి పనులు చేయడానికి ట్రై చేయి, ఏదైనా తప్పులుంటే వాదించు, ఆలోచించు, అంతే తప్ప ఇలాంటి పద్ధతులు మనకొద్దని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ కిరా కార్పి.